రోడ్డు భద్రతతో పాటు ప్రమాదాల నివారణకు తిరుపతి జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తిరుపతి జిల్లా యంత్రాంగం ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక బస్సు యాత్రను చేపట్టింది. జిల్లాలోని బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ బస్సు యాత్ర సాగనుంది. శ్రీవారి భక్తులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తున్నామని డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. వేగం కన్నా ప్రాణం మిన్న అనే విషయాన్ని ప్రతి వాహనదారుడు గుర్తుంచుకోవాలని జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. ప్రైవేట్ బస్సుల డ్రైవర్లు వేగంగా నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వినూత్నమైనటువంటి కార్యక్రమానికి చేపట్టడం జరిగింది. మనకి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా నమోదవుతున్నాయి. వీటిల్లో యావరేజ్గా తిరుపతి జిల్లాలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ పర్ ఇయర్ 550 నుంచి 560 మంది పర్ ఇయర్ చనిపోతున్నారు. వీటికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి నేషనల్ హైవే నెట్వర్క్ విపరీతంగా పెరగటం, అదేవిధంగా రోజువారీ స్వామివారిని దర్శించుకునే భక్తులు రోజుకు పెరుగుతుండటం, వాళ్ళు కూడా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇప్పుడు చూసుకున్నట్టయితే వైజాగ్, హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నై ఇంకా దూరం నుంచి కూడా వాళ్ళందరూ బై రోడ్ బై వెహికల్ రావటం, ఓవర్ కెపాసిటీతో రావటం, ఓవర్ స్పీడ్తో రావటం, ప్రాపర్ రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా డ్రైవ్ చేయటం, అదేవిధంగా బైక్ మీద వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం, ఓవర్ స్పీడ్ చేయటం. ఒక 2 బస్సెస్ పెట్టుకొని దాంట్లో మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ వరకు ఆల్ బ్లాక్ స్పాట్స్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఒక బ్లాక్ స్పాట్ని సందర్శించిన తర్వాత అక్కడ తీసుకోవాల్సినటువంటి అసలు అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చరల్ డిఫెక్ట్స్ ఏంటి, ఎందుకు గాను అక్కడ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, అక్కడ అనాలిసిస్ చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే రెసిడెంట్స్ ఉంటే వాళ్ళతోటి, లేదంటే షాప్ వాళ్ళతోటి, మిగతా వాళ్ళతోటి కూడా కనుక్కొని వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకొని మీడియా సహకారం తీసుకొని అక్కడ ఎందుకు అవుతున్న ఎక్కువ యాక్సిడెంట్స్ అనేది తెలుసుకొని మా అనాలిసిస్ కూడా చేసి అక్కడ తీసుకోవాల్సినటువంటి టెంపరరీ అండ్ పర్మనెంట్ మెజర్స్ గుర్తించి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఇమ్మీడియట్గా మెజర్స్ అన్నీ కూడా చేపట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. రహదారి భద్రతలో భాగంగా ముఖ్యంగా ఒకవైపు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ మరోవైపు చట్టాలను పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ ముఖ్యంగా బస్సు యాత్రలో అందరూ అధికారులు కోఆర్డినేషన్తో అన్ని ప్రాంతాలని ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాస్ని విజిట్ చేస్తూ ఆ ప్రాంతంలో ముఖ్యంగా టెంపరరీ మెజర్స్ ఏం కావాలి, పర్మనెంట్ మెజర్స్ ఏం కావాలి అనేది ఈరోజు పూర్తిగా పరిశీలించి గౌరవ కలెక్టర్ గారు, తర్వాత అందరూ ఆల్ హైవే అథారిటీసు, రెవెన్యూ, పోలీస్ అండ్ కన్సర్న్డ్ ఆర్టీఏ శాఖ విభాగాలు అందరూ కలిసి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్లుగా 50 రోజుల ప్లాన్లో భాగంగా టెంపరరీ ఆల్ సొల్యూషన్స్ని ఇంప్లిమెంట్ చేయడం, పర్మనెంట్ సొల్యూషన్స్ని ఎన్హెచ్ఏ అథారిటీ వాళ్ళతో మాట్లాడి అక్కడ అండర్ పాస్లు కావాలా లేదా ఇంకా బ్లింకర్స్ కావాలా ఇవన్నీ కూడా పూర్తి చేయడానికి ఒక బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు తిరుపతి జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేషన్తో వెళ్ళడం జరుగుతుంది. ఈ బస్సు యాత్ర ద్వారా ఒకవైపు సమస్యలను గుర్తించడం, సమస్యలు పరిష్కరించడం, అదేవిధంగా అందరికీ అవగాహన కల్పించడం.